Honorable Vice President of India, Sri Venkaiah Naidu Garu, a great morning to you, sir. Myself, Singham Shrestha Sri from 2018 batch 3rd phase MBBS. I am from Avanigedda, sir. Sir, I have a question for you. You are a sensational leader right from the beginning of your career as a student, sir. So, could you please guide our budding doctors in developing leadership qualities? I am not a sensational leader. Now, sensation has become fashion for the media. Sensation means it will be senseless. But a sensitive leader. One should be a sensitive leader, sensitive to the people's aspirations, to the people's problems, sensitive to our culture, sensitive to our traditions, and then follow the same. A leader who want to lead the people. Leader do not mean a politician alone. మా అమ్మాయిని ఎవరు అడిగారు మధ్య అమ్మ రాజకీయాల్లోకి రావాలి దీపమ్మంటే ఆయన చెప్పింది తెలుసా, నేను రాను. వాజ్పేయి గారు ఒకసారి అడిగారు, అప్పుడు ఏమా నువ్వు అంతా నీ పేరు చాలా ఎక్కువగా అందరూ మాడుతున్నారు నెల్లూరులో, మేము రాజకీయాలకు రావు, నేను రాను. ఏ నాయకుడు కావాలని ఇష్టం లేదా అని అడిగాడు. అంటే కావాలని ఉందని. నాయకుడు అంటే ఆమె చెప్పింది, సార్ నాయకుడు అంటే కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఏ రంగంలో అయినా ప్రావీణ్యం సంపాదించి కాస్త 10 మందికి మార్గదర్శనం చేస్తే teacher is a leader, doctor is a leader, nurse is a leader, farmer is a leader. By showing examples, by setting standards to others, that is how leadership is. That is that discipline. That is more important. And according to me, a leader has to be, first of all, he must have not only ambition, he must have a aim. Aim high, dream high. Work hard, you will succeed in Dr. Kalam garu chepparu. నేను నా అనుభవం కూడా నేను నేర్చుకున్నదే. సో అందుకని నీకు ముందు అసలు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, డివోషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. క్రమశిక్షణ లేనివాడు నాయకుడు కాలేడు. క్రమశిక్షణ లేనివాడు ఇతరులకు ఏం చెప్తాడు, క్రమశిక్షణగా ఉండవయ్యా అని. అందుకని నాయకుడు కాదలుచుకున్న వాడికి విషయ పరిజ్ఞానం ఉండాలా, 2 ఉన్నత లక్ష్యం ఉండాలా, 3 క్రమశిక్షణ ఉండాలా, 4 అంకిత భావంతో పనిచేయాలా. ఆ తర్వాత అది చేసే పని కష్టమైనా ఇష్టమైతే నష్టం వచ్చేది ఏమి లేదు అనే సంగతి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అండ్ దెన్ ది లీడర్ మస్ట్ హ్యావ్ హై స్టాండర్డ్స్, ఇంటెగ్రిటీ, కమిట్మెంట్, క్యాలిబర్, కెపాసిటీ. అందుకు చెప్తుంటాను నౌడేస్ wherever I go, because now that I am not in politics, I don't belong to any party. I am retired from politics but not tired from public life. So I tell people, first of all, you have some commitment. Whatever you believe, I am not talking of this party or that party, you must have commitment. Commitment to the welfare of the people. Then people will recognize you and then you will become leader. That's why I say everywhere, select and elect people with character, caliber, capacity and conduct. ఈ 4 లక్షణాలు ఉండాలి లీడర్: క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ప్రవర్తన. కానీ ఇప్పుడు చాలా మంది నాయకులు కనిపెట్టారు, అది కష్టం అవన్నీ, అందుకని వేరే సీస్ పెట్టారు. దే రీప్లేస్ దిస్ ఒరిజినల్ 4 C's విత్ అదర్ 4 C's. What are the other 4 C's? Easy. Caste. Caste and రెచ్చగొండు. కమ్యూనిటీ, మతాన్ని రెచ్చగొండు. 3వది వాడు క్యాష్, డబ్బులు. When you hear people telling that I have spent 10 crores, 20 crores for an MLA, ఇంత డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర లేవు, మరి ఎక్కడి నుంచి వస్తున్నారు డబ్బులు అంతా? అంత ఖర్చు పెట్టిన వాడు ఇంకా అంతకన్నా సంపాదిస్తే కానీ బతకలేడు కదా. మరి cash is playing a dirty role. And then this character, caliber, capacity and conduct have been replaced by caste, community, cash and criminality. దాదాగిరి చేసేది, దౌర్జన్యం చేసేది, రౌడిజం చేసేది, ఇంతకుముందు బూతులు క్యాప్చర్ చేసేది. ఇప్పుడు బూతులు క్యాప్చర్ చేయడం పోయింది, అందుకని బూతులు మాడడం మొదలు పెడతాను. ఈ పద్ధతి అయిన నాయకులు ఉంటే వాళ్ళ నాయకులని మనం అనలేము.
కాబట్టి నాయకుడు అనేవాడు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాథమికమైనట్టుగా నాయకుడు అంటే నాయకురాలు వాళ్ళు ఇవన్నీ అలవర్చుకుంటే నాయకుడిగా ఎదగవచ్చు. ఇది నేను అర్థం చేసుకున్నట్టు యొక్క సారాంశం. మంచిది. Honorable Vice President of India, good morning, sir. Thank you for sharing your insights on the leadership qualities. I am M. Garata Reddy, student from 2017 batch studying final MBBS. If you allow me, I have a question for you, sir. Please. My motherland, India, is taking high strides in the fields of technology, medicine, and research. Can you please share your perceptions on the status of our country on a global platform in the next few years from now? Yeah. India was known once upon a time as Vishwa Guru, knowledge giver. After the invasion by foreigners, it has come down. Now again, it is on the rise. India is being recognized. India is being respected everywhere in the world because of the talent, because of the hard work, because of the contribution of the people, and also the skills that are being exhibited by our people. Satya Nadella. See, I don't have that much time, but elaborately you can. All the international companies, most of them, not all CEOs of international companies are Indians. Why? Because they have the inherent talent. I believe this land, this water, this air, this society, this civilization has something special in it. So it's bound to given an opportunity. That's why skill development ministry has been created, opportunities are being provided. And if parents give encouragement, if teachers give encouragement, if leaders give encouragement, motivate people, recognize and respect, and then they will definitely excel. So going by the present situation in the globe, you have seen how this COVID was tackled. Entire world, including so-called developed countries, they were shivering. America, latest Russia, France, China. We don't know the truth about China because they don't tell truth. That is the feeling of the people. So, but other countries, democratic countries, when you compare with them with India, 130 crore people, there are different regions, different religions, different standards, economic this thing, but still we were able to fight it out effectively. Thanks to, salute to doctors and also the medical people and also the scientists who came out with Indian vaccine. Indian vaccine, now we are able to provide vaccine to many of the countries. Yesterday Prime Minister declared that 500 crores vaccines will be produced and will be given to the world. Because we are only givers, normally. So that way, in every field, even the agriculture with adverse conditions of this pandemic, the only sector which could survive, one is of course pharmaceutical because everybody needs medicine. The other is agriculture. People, our agriculture growth has gone up by 4.3% during this pandemic. No other sector have grown. Because, hats off to the Indian farming community, they work hard, they produce more for the sake of the country. So this country, it is unstoppable. And if the proper leadership is there, and the leadership drives, motivate people. The Prime Minister gave a 3-line advice. He said, reform, perform and transform. Transformation of the nation. Transformation of the system. Transformation for what? Reforms for what? For the betterment of the lives of the people. So that way, the living standards are going up. The GDP is, in spite of this adverse, this thing, you are all seeing predictions, including International Monetary Fund, India is going to grow very fast once this situation is over. So keeping that in mind, the youngsters, the you people, who are the future, యువతే ఈ దేశానికి భవిత అని చెప్పాను నిన్న. You people should show more interest in the subject which you are studying and take up the professions which you are entering with the devotion, with the passion, for the sake of the nation. Should not give any remission or do any omission or go for commission because of the country needs all of us. If one does this, everyone does this,
ప్రతి ఒక్కరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తే అంతకన్నా దేశభక్తి ఇంకోటి లేదని చెప్పారు ప్రధానమంత్రి. ఎవరి పని వాళ్ళు చేస్తే మీకు అది అనిపిస్తుంది ఏం సార్, సాధారణమే కదా అని. ఎవరి పని వాళ్ళు చేస్తే దేశం బాగుపడదా? ఎవరి పని వాళ్ళు చేయకనే ఇది ప్రాబ్లం అంతా కూడా మనం చూస్తున్నాం. అందుకని ఐ బిలీవ్ దట్ ఇండియా హస్ గాట్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, రైట్, యా.